హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మరి పువ్వులనే దేవతగా కొలిచే పూజించే అరుదైన అపురూపమైన అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ పండుగ పువ్వుల్లో చాలా విశిష్టత ఉంది. ప్రతి పువ్వులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఏ పువ్వులో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది, మరి వాటి గురించి ఒక్కసారి మళ్ళీ మనం దసరా పండుగ సందర్భంగా గుర్తు చేసుకుందాం. మరి వాటి గురించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వరూప గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బతుకమ్మ పండుగ పువ్వులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. చాలా పువ్వులు ఉన్నాయి, ప్రతి పువ్వులో కూడా ఒక విశిష్టత ఉంది. అందరికీ తెలుసు, కాకపోతే మరొకసారి మనం వాటిని గుర్తు చేసుకుందాం. తప్పకుండా. మీరు మంచి పాటతో స్టార్ట్ చేయండి మేడం. ముందుగా మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ. ఏటిలోని నీటినంత శుద్ధి చేయు పుష్పాలు, ఏటిలోని నీటినంత శుద్ధి చేయు పుష్పాలు. ప్రకృతినే మనసారా పూజించే బతుకమ్మ, ప్రకృతినే మనసారా పూజించే బతుకమ్మ. బతుకమ్మ అనేసరికి మనకు ఎన్నో రంగురంగుల పువ్వులు గుర్తొస్తుంటాయి నవీన. అసలు ఆడవాళ్ళకు ముఖ్యంగా పువ్వులు అంటే చాలా ఇష్టము. వాళ్ళకు రెడీ అవ్వడము, అందంగా ముస్తాబయ్యి రకరకాల పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేస్తుంటారు. మనకు ఈ బతుకమ్మలో అంటే మనం జనరల్గా పూలని ఏదో కొనుక్కొచ్చి చేయడమే కాకుండా ఊర్లలో ఏం చేస్తారంటే మనకి చుట్టుపక్కలే అన్ని పూలు దొరికే పూలతోనే బతుకమ్మలు తయారు చేస్తుంటారు అనమాట. జనరల్ విలేజెస్లో అంటే మనకి గుత్తులు గుత్తులుగా వచ్చే పూలే మనకి బతుకమ్మకు చాలా ఇంపార్టెన్స్ నవీనం. సో మనం బతుకమ్మకు అన్ని పూలు తెచ్చిన తర్వాత ఫస్ట్ మనం తంగేడు పూలు అన్ని అంటే పెద్ద బతుకమ్మ చేస్తున్నప్పుడు మనకి తంగేడు పూలు అనేది ఆకుల మధ్యలో చిన్న పసుపు కలర్లో ఉండే తంగేడు పూలు అనేది. ఈ తంగేడు పూలతో మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం చూసుకుంటే ఆడవాళ్ళల్లో నెలసరి సక్రమంగా రావడానికి మనకు తంగేడు పూలు చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ తంగేడు పూలతో బాడీలోని టెంపరేచర్ కూడా మనకు తగ్గిస్తుంది. అంటే ఇది కషాయం చేసుకొని తాగడం వల్ల కూడా మనకు హీట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మనకు కీళ్ళ నొప్పులు అలాంటి వాటికి కూడా ఈ తంగేడు పూలు అనేది చాలా మనకి ఉపయోగపడతాయి. పూలోనే 3 చెప్పారు మేడం. అంటే మనం ఇంట్లో తీసుకుంటే అన్ని పూల్లో కూడా మనకు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పింది తంగేడు పూల గురించి. తర్వాత మనం చూసుకున్నట్టయితే రాఖీ పూలు, అంటే మనం దీన్ని పాండవుల పువ్వులు అని కూడా అంటాం అనమాట. అంటే ఈ పువ్వులు మనకి స్ట్రెస్ తగ్గించడానికి ముఖ్యంగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఔషధాల తయారీలో కూడా ఈ పాండవుల పువ్వుల్ని యూజ్ చేస్తారు. తర్వాత మనం గుమ్మడి పువ్వు, ఈ గుమ్మడి పువ్వుల్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఏ విటమిన్, సి విటమిన్ ఇందులో మనకు పుష్కలంగా లభిస్తాయి గుమ్మడి పువ్వుల్లో. అంతేకాకుండా ఏజ్, అంటే మనకి ఏజ్ మీద పడుతున్నప్పుడు మనకు కీళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా మనకి గుమ్మడి పువ్వులు అనేది చాలా ఉపయోగపడతాయి. షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి కూడా మనకు గుమ్మడి పువ్వులు అనేది ఖచ్చితంగా యూస్ చేస్తుంటారనమాట. ప్లస్ స్కిన్ వీటన్నిటికీ కూడా గుమ్మడి పూలు చాలా మంచిది. తర్వాత మనం చూస్తే బంతి పూలు. ఈ బంతి పూలు మనం ఎట్లాగో చెలవ పూలు అంటాము. సో మన బాడీలోని టెంపరేచర్ని తగ్గించడానికి ఈ బంతి పూలు చాలా ముఖ్యంగా యూస్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ బంతి పూలు అనేది కూడా మన ఎన్నో ఔషధాలు తయారు చేయడానికి మన బంతి పూలని వాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే గునుగు పూల్లో మనకు పల్లెటూర్లలో ఏం చేస్తారంటే డెలివరీ ఫ్రీ అవ్వడానికి, అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇలా ఇవన్నీ కూర వండుకొని కూడా తింటుంటారంట, కర్రీ చేసుకుంటారంట పువ్వులతో. సో అక్కడ చాలా, అంటే ముఖ్యంగా మనకి అక్కడ చాలా విరివిగా అడవిలో అయితే మనకి చాలా దొరుకుతుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా.
సో వాళ్ళన్నిటికీ కూడా ఆ సైంటిఫిక్గా మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి ఇందులో. మెడిసిన్ వాల్యూ అనేది చాలా ఉంది. అంతేకాకుండా ఈ గునుగు పూలతో తీసుకుంటే మనకి చర్మం పైన మనకి పొక్కులు, గాయాలు ఇవి తగ్గడానికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ గునుగు పూలు. అంతేకాకుండా మనకి ఇందులో టీబీ, డయేరియా, దగ్గు లాంటివి తగ్గడానికి కూడా మనకి గునుగు పూలు ఉపయోగపడతాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది అనమాట. సో అంటే మేడం, ఈ ఔషధ గుణాలున్న పువ్వులతో ఈ బతుకమ్మ తయారు చేస్తారు కదా, అంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ ఔషధ గుణాల పూలతో బతుకమ్మను తయారు చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి వాటర్ లో పెట్టేస్తారు, నీళ్ళలో? అంటే మనకు ఇప్పుడు చెప్పాను కదా, మనకు ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే పూలనే మనం బతుకమ్మలు పేరుస్తున్నాం. సో ప్రకృతి నుంచి వచ్చే మొక్కల్లో మనకి ఈ ఔషధ గుణాలు ఉన్నాయి అంతే. మనం ఔషధ గుణాలను మనం చేయట్లేదు. మనకి ఆ కాలంలో ఇప్పుడు మనకి బంతి పూలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు బంతి పూలు, చామంతి పూలు తీసుకుంటే మనకి ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. ఆ దోమల బెడద తగ్గించాలంటే మనకి బంతి పూలు, చామంతి పూలు అనేది వాటిని నివారిస్తుంటాయి అనమాట. సో ప్రతి ఒక్క మొక్క అంటే మనకి ఇంతకుముందు ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో మనకి చాలా, అంటే ఆయుర్వేదిక్ చూసుకుంటే మనకు అన్ని ఈ పువ్వుల్లో, అడవుల్లో ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలింది అంటే కనుక ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తారు, అది దంచి నూరి కట్టేసే వాళ్ళనమాట. అసలు అందులో ఏం మెడికల్ వాల్యూస్ ఉన్నాయంటే ప్రతి మనకు, అంటే ప్రకృతి అనేది చాలా గొప్పది నవీన. సో అందులో మనకి ఏది దొరికినా కానీ అది ప్రకృతి సహజ సిద్ధంగా అది ఏదో ఒకటి మనకి పనికి వచ్చేది అయ్యి ఉంటుంది అనమాట. సో ప్రతి ఆకు, ప్రతి పువ్వు కూడా మనకు ఖచ్చితంగా మనలో ఒక పార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనల్ని తగ్గించడానికి కానీ, మనల్ని ఇలా రుద్రాక్ష పూలు అంటారు. ఈ రుద్రాక్ష పూలు ఏంటంటే మనకు కేక్, జెలీ లాంటివి తయారు చేస్తున్నప్పుడు మన రుద్రాక్ష పూలు వాడతారు. అంతేకాకుండా ఈ రుద్రాక్ష పూల్ని మన నీళ్ళల్లో వేసి ఆ స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు పోతాయి. మనం ఊహిస్తామా ఇన్ని జరుగుతాయని చెప్పేసి. తామర పూలనే తీసుకోండి, మనం తామర పూలు తీసుకుంటే మనం మామూలుగా అందానికి, స్వచ్ఛతకు మనం తామర పూలు యూజ్ చేస్తాం. సుగంధ ద్రవ్యాల్లో కూడా మనకి తామర పువ్వులు ఇచ్చేస్తారు. తామర పువ్వులతో మనము మలబద్ధకాన్ని తగ్గించే శక్తి మనకు తామర పువ్వుకు ఉంది. అంటే ఆ తామర గింజలతో నూనె చేసుకొని తర్వాత మనం చాలా చర్మ వ్యాధులు అవన్నీ కూడా తగ్గిస్తాయి అన్నమాట తామర పువ్వులు. తామర, కుంకుమ ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసి మొహాన్ని పెట్టుకుంటే కాంతివంతంగా తయారవుతుంది అన్నమాట. ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఔషధ గుణాలన్నీ మనకు ఈ పూలలో లభిస్తాయి. సో మనం తర్వాత వీటిని నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువులు అవన్నీ కూడా మనకి క్లీన్ అవ్వడానికి కూడా మనకి పువ్వుల మొక్కలు అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెడిసిన్ తో ఉన్నటువంటి ఫ్లవర్స్ కదా, మళ్ళీ వాటర్ లో కలుపుతుంటే అందులో ఉన్న బ్యాక్టీరియాలు కూడా ఖచ్చితంగా మనకు శుద్ధి చేస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మేడం. బాగుంది మేడం. ఒక్కొక్క ఫ్లవర్ లో ఒక్కొక్క మెడిసిన్స్ కదా. అవును, ఒకటి 2-3 ఉన్నాయి ఒక్కొక్క ఫ్లవర్ లో. చాలా అంటే మేడం, ఈ నవరాత్రులు ఈ 9 రోజులు కూడా వీటిని డిఫరెంట్ ఫ్లవర్స్ తో చేస్తారు కదా బతుకమ్మని. అంటే ఆ స్పెషాలిటీ ఏంటి? కొంతమందికి పువ్వులన్నీ దొరకవు, మన సిటీలో అనుకోండి ఇవన్నీ దొరకవు కదా. ఓన్లీ బంతి పూలు, చామంతి పూలు ఇవి పెట్టి చేస్తా ఉంటారు. 9 days కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తారా? అంటే అట్లా లేదు, పూలైనా అన్ని పూలను కలిపి చేసేది బతుకమ్మ. సో మనకు అవైలబుల్గా ఏ పువ్వులు దొరికితే ఆ పూలను మనం తీసుకొచ్చి మనం బతుకమ్మని పేర్చొచ్చు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి పూల మార్కెట్కి వెళ్ళి కాస్ట్లీ పూలు తేవాలనేది ఏం లేదనమాట. ఇప్పుడు మన బంతి పూలు మన పెరట్లో ఇచ్చేసాను, బంతి పూలు, గునుగు పూలు, అడవులో మీకు గునుగు పూలు, తంగేడు పూలు ఇవన్నీ చాలా విరివిగా దొరుకుతుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది, కానీ మనకి ఊర్లలో ఏంటంటే అన్ని ప్రకృతి పరంగా దొరికేవి అనమాట. వీటికి స్పెషల్గా మనం ఈ పూలు చేయాలి, ఈ పూలు వాడద్దు అనేది ఏం లేదు. మనకు చిన్నవి వీటికి నందివర్ధనం పూలు అవి చిన్నగా ఉంటాయి. మనకి బతుకమ్మ పేర్చేప్పుడు మనకి ఏంటంటే మనం చిన్న చీపురు పూలతోని మనం ఇది చేస్తాం, అవి అందంగా కనిపిస్తుంటాయి, అంటే ఒక నక్షత్రాల్లాగా కనిపిస్తుంటాయి. ఇది కూడా కళ్ళకి ఎంతో మంచిది అనమాట నందివర్ధనం పువ్వు కూడా. సో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట మన బతుకమ్మ పువ్వుల్లో. ఈ బతుకమ్మ పాడేటప్పుడు మేడం ఒక లైన్ పాడతారు కదా, ఏమేమి పువ్వప్పవే గౌరమ్మ, ఏమేమి కాయప్పవే గౌరమ్మ. అవును, ఒక్కసారి. ఏమేమి పువ్వపునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వపునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వపునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. ఇందులో అన్ని మనకి ఈ ఫ్లవర్స్ గురించి అన్ని ఇది చేస్తుంటుంది. తంగేడు పువ్వులు, మనకి తామర పువ్వులు అన్ని కూడా ఇందులో వస్తుంటాయి అన్నమాట.
సో మనకి బతుకమ్మ పండుగ పూల యొక్క ప్రత్యేకత చాలా బాగా చెప్పారు మేడం. అంటే అందరికీ తెలుసు, కాకపోతే మరొక్కసారి మన దసరా పండుగ సందర్భంగా వీటిని గుర్తు అంటే మీరు చెప్పినటువంటి కొన్ని చెప్పారు కదా, డెలివరీ టైంలో అన్నారు, చర్మ వ్యాధులు అంటారు, షుగర్ అన్నారు, ఇంకా మనకి కొంచెం బ్యూటీ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. చాలా మందికి మేడం ఇప్పుడు చెప్పిన విషయాలు కొంతమందికి తెలియదు, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసేవని ఇప్పుడున్న జనరేషన్ కి అయితే అసలే తెలియదు నాకు తెలిసి. అంతే అంతే సో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ.